Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల ప్రేక్షకులకు ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలను మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, రాజ్యపూజ్యము అవమానము ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి వర్తించేటువంటి నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి ఈ మీనరాశికి వర్తిస్తాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం ఇక్కడ ఉన్న దు, ది, దు, దే, దో, చాచి అనే అక్షరాలు మీ పేరులో మొదటిగా ఉంటే ఈ మీనరాశి యొక్క ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఈ మీనరాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు వీరికి వస్తే 5 రూపాయలు ఖర్చు చేస్తారు. రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇద్దరు మెచ్చుకుంటే నలుగురు అవమానించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తృతీయ స్థానంలో గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. అలాగే ఈ సంవత్సరం శని వ్యయ స్థానంలో రజితమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు ఈ మీనరాశి వారికి. గురువు ఎక్కువగా యోగం ఇవ్వడం లేదు. ఏలినాటి శని ప్రభావం వల్ల వీరికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత ఏర్పడతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ పరంగా ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయంతో పోల్చి చూసుకుంటే పిల్లల చదువులకి, వైద్య రంగానికి, పెద్దవాళ్ళకి వైద్యం చేయించడానికి ఖర్చులు అధికంగా ఉంటాయి. సమయానుకూలంగా డబ్బులు మీకు ఏర్పాటు అవుతాయి. ఈ సంవత్సరం శత్రువులు పెరుగుతారు. సంఘంలో గౌరవం తగ్గటం, కుటుంబంలో గొడవలు రావడం, నింద ఆరోపణలు ఏర్పడటం, అనవసరమైనటువంటి వ్యవహారాలలో తలదూర్చకండి, ఇబ్బందులు పడతారు. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు తగ్గుతాయి. చిన్న చిన్న ఖర్చులు, ఇబ్బందులు పడతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు ఇబ్బందులు, అప్పులు ఇవ్వకండి, ఎవరిని నమ్మకండి. ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ కూడా జరుగుతాయి. వ్యాపారస్తులు ఆన్లైన్లో మంచి లాభాలు పొందుతారు. లిటిగేషన్లో ఉన్న భూములన్నింటినీ కూడా ఒక పరిష్కారానికి వస్తాయి. ఆలస్యంగా గృహప్రవేశం చేస్తారు. గృహాలు కొనడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, గృహాలు, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి గృహాలు మీకు సంక్రమించేటువంటి యోగం ఉంది. అంటే డబుల్ బెడ్రూమ్స్ ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి యోగం ఉంది. కొత్త రుణాలు తీసుకుంటారు. వివాహ యోగాలు జరుగుతాయి. ఈ సంవత్సరం వివాహ సంబంధాలు ఆలస్యంగా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. సంతాన యోగం ఉంది. వైద్యులను సంపాదించడం వల్ల సంతాన యోగం కూడా తప్పకుండా కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు కలుగుతాయి. పెద్దలు ఒప్పుకోకపోవచ్చు. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య కొంచెం తగాద వివాదాలు రావచ్చు. ఒకరికొకరు అర్థం చేసుకొని నడుచుకోండి. ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. ఆలస్యంగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి కొంత సమయం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అధికారులతో కొంత ఒత్తిడిలు ఉంటాయి. స్త్రీలకు శ్రమకు తగ్గిన ఫలితాలు ఏర్పడతాయి. కోర్టు తగాదాలు లేట్ అవుతాయి. వాయిదాల మీద వాయిదాలు పడతాయి. మీకు అనుకూలంగా రిజల్ట్ వస్తుంది. ఆస్తుల పరంగా ఇబ్బందులు పడతారు. ఏదో ఒకటి చేసి క్లియర్ చేసుకోవాలి, లేకుంటే ఇబ్బందులకు గురి అవుతారు. అక్కా చెల్లెల మధ్య కొంత గొడవలు ఏర్పడుతున్నాయి. మీరు బాగున్నా ఏదో ఒక గొడవ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. విదేశాల్లో ప్రయాణాలు వాయిదాలు వేసుకోండి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వీసాల్లో లిటిగేషన్ అవుతుంది. విదేశాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మొండి బాకీలు లేట్ అవుతాయి. వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలు, గృహ వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. రాజకీయ నాయకులు పదవులు వస్తాయి. మాట ఆచితూచి మాట్లాడండి. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీ మీద అనవసరమైన నిందలు వేసేవాళ్ళు కూడా ఉంటారు. నిందారోపణలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఆచితూచి వ్యవహరించండి. కొత్త కోర్సుల్లో ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సీట్లు వస్తాయి. కొన్ని వ్యసనాలకు దూరంగా ఉండండి. స్త్రీలకు దూరంగా ఉండండి. ఐటీ రంగంలో వారికి ఎదుగుదల చాలా బాగుంది. ప్రమాదాలు కొంచెం ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. వేగాన్ని తగ్గించుకోండి. సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు. క్రీడాకారులకు అనుకున్న స్థాయిలో ఫలితాలు ఉంటాయి. కులవృత్తుల వారికి బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యవసాయదారులకు స్వల్ప లాభాలు ఉంటాయి. మెడిసిన్ సంబంధించిన వారికి స్వల్ప లాభాలు ఉంటాయి. ప్లాస్టిక్, సిమెంటు, ఐరన్ వారికి ఎక్కువ లాభాలు ఉంటాయి. అత్తమామలతో బాగుండండి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. మనోవ్యధ ఉంటుంది. మాట జారవద్దు. ఆచితూచి మాట్లాడండి. కుటుంబంలో అందరూ కలిసి వినోదాలలో పాలు పంచుకుంటారు. పెద్దలతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం జరుగుతుంది. దైవ అనుగ్రహం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా భగవంతుని దయ వల్ల తొలగిపోతాయి. శనికి, కుజుడికి, గురువుకి జపాలు చేయించుకోండి. లక్ష్మీ గణపతికి హోమం చేయించుకోండి. సుదర్శన హోమం చేయించుకోవడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క అదృష్ట సంఖ్య 3. మంగళవారం, శుక్రవారం చాలా బాగుంటుంది. ఏ పని మొదలుపెట్టినా మంగళవారం, శుక్రవారం మొదలుపెట్టుకోండి. మీకు 1, 3, 10, 12, 16, 21, 28, 30 తేదీలు మీకు అనుకూలంగా ఉంటాయి. కలిసి వస్తాయి. మీరు ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామిని, గాయత్రి మాతని, ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వల్ల మీకు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు దైవాన్ని ఆరాధించండి. భగవంతుని ప్రార్థించండి. ఆయన అనుగ్రహ కటాక్షాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు. ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అలాగే కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యము, అవమానము ఏ విధంగా ఉన్నాయి కూడా మనం తెలుసుకుందాం. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి వర్తిస్తాయి. అలాగే నక్షత్రం తెలియని వారు పేరులో మొదటి అక్షరాన్ని బట్టి టో, పా, పీ, పూ, రా, పే, పో అనే అక్షరాలు కలవాళ్ళు ఈ కన్యారాశి యొక్క ఫలితాలను చదవడం వల్ల, తెలుసుకోవడం వల్ల మీకు ముందు ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. అయితే ఈ కన్యారాశి వారికి ఆదాయం 5గా ఉంటుంది, వ్యయం 5గా ఉంటుంది, రాజపూజ్యం 5గా ఉంటుంది, అవమానం 2గా ఉంటుంది. 5 రూపాయలు వీళ్ళు సంపాదిస్తే మళ్ళీ 5 రూపాయలు ఖర్చు చేయడం ఉంటుంది. 5గురు చేత మెప్పు పొందడం వల్ల 2 అవమానించడం జరుగుతుంది. అలాగే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది ముందు మనం తెలుసుకుందాం. భాగ్యస్థానంలో గురువు రజతమూర్తిగా సంచరిస్తున్నారు వీరికి. అలాగే శని ఈ సంవత్సరం అంతా 6వ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అలాగే రాహు, కేతువులు ఈ సంవత్సరం అంతా 7వ జన్మస్థానంలో రజతమూర్తిగా సంచరించడం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ఈ రాశి వారికి రుణాలు తీర్చుకుంటారు. ఈ సంవత్సరం గృహాలు కొనేటువంటి యోగం ఉంది. ఆస్తులు, స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారి యొక్క కోరిక కూడా నెరవేరి అనుకున్న ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వీరికి.
విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఇంక్రిమెంట్స్ రావడం, మంచి ప్రమోషన్లు రావడం, వారు అనుకున్న చోటికి బదిలీలు రావడం, కుటుంబంతో బదిలీ అవ్వడం, ఆనందంగా ఉండడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. పితృ సంబంధమైనటువంటి ఆస్తులన్నీ కూడా వీరికి రావాల్సినవి సంక్రమిస్తాయి. ఏ వివాదాలు లేకుండా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు సరైనగా పెద్ద మనిషితోటి ఉంచి ఆస్తులు పంచుకోవడం జరుగుతుంది. ఆనందంగా ఉండడం జరుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం. కుటుంబంలో అందరూ అన్యోన్యతగా ఉంటారు, ఆప్యాయత, ప్రేమగా ఉంటారు. ఆర్థిక పరంగా వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. కుటుంబంలో అందరూ కలిసి విహారయాత్రలు చేసేటువంటి యోగం ఉంది. పెద్దలు కుటుంబంలో పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి యోగం కూడా ఉంది. పిల్లలు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడే స్థిరపడేటువంటి యోగం కూడా ఉంది. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టి ముందు ఆచితూచి వ్యవహరించండి, తప్పకుండా మంచి లాభాలు సాధిస్తారు. మధ్యవర్తులుగా ఇతరులకు ఎప్పుడూ షూరిటీ ఇవ్వకండి, కొంచెం ఇబ్బందులు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ వాహనాలు, స్కూటర్లు, కార్లు కొనుక్కునేటువంటి యోగం కూడా కనిపిస్తుంది వీరికి. గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపారంలో మంచి బ్రహ్మాండమైనటువంటి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు. ఎప్పుడో నష్టపోయినటువంటి నష్టాన్ని కూడా ఈ సంవత్సరం పూడ్చుకోవడం జరుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు ధైర్యవంతంగా స్థాపిస్తారు. జనం చేత ఆకర్షింపబడతారు. ధనాకర్షణ కూడా కలుగుతుంది. ఆర్థిక పరంగా ఎదుగుదల కనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి. భూములు కొంటారు, పొలాలు కొంటారు, గృహాలు కొంటారు. వీరికి అన్ని విధాలుగా మంచి యోగదాయకంగా ఉంది ఈ సంవత్సరం. బ్యాంక్ రుణాలు కూడా లభిస్తాయి. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలని కూడా త్వరగా పూర్తి చేసుకుంటారు. రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. పాత అప్పులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం ఎప్పటి నుంచో కొంత డబ్బుని దాచుకుంటారు. ఆ డబ్బుని ఇప్పుడు వాడుకుంటారు. ఈ సంవత్సరం సంతానం లేని వారికి సంతాన యోగం తప్పకుండా ఉంది. వైద్యపరంగా కొంత ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో పెద్దల అనుమతితో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆనందంగా ఉంటారు. ఈ సంవత్సరం కొంచెం ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం, వేగవంతంగా వెళ్లకుండా హెల్మెట్ పెట్టుకోవడం, కారు వేగాన్ని తగ్గించుకోవడం, బెల్ట్ని వేసుకోవడం చాలా ఉత్తమం. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరం కలుసుకోవడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా విదేశాల్లో ఉన్నవాళ్ళు సహకరించడం జరుగుతుంది. విదేశాల్లో వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. విదేశాల్లో గృహాలు కొనుగోలు చేస్తారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు. ఆనందంగా ఉంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు తాము అనుకున్నటువంటి గోల్కి దగ్గరగా ఉండి రీచ్ అవుతారు. రాజకీయ నాయకులకు మంచి యోగకాలం. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావడం, వాటిని సద్వినియోగం చేసుకోవడం కూడా జరుగుతుంది. కమిషన్ వ్యాపారస్తులకు బాగా మంచి కమిషన్లు ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు
పట్టుదలతో జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు, వారు జాబ్ని సంపాదించుకుంటారు. ఐటీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి మెళుకువలతోటి ముందుకు సాగడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా మంచి జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యవసాయదారులకు బ్రహ్మాండమైనటువంటి లాభాలు వర్తిస్తున్నాయి. స్త్రీలు కూడా వ్యాపార రంగంలో మంచి అభివృద్ధిలోకి వెళ్ళడం జరుగుతుంది. స్త్రీలు వెండి బంగారు పైన వ్యాపారం చేయడం కూడా జరుగుతుంది. స్త్రీలు చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకొని వాటిల్లో కూడా పైకి రావడం జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5గా ఉంటుంది. అదృష్టమైనటువంటి తేదీలు 3, 8, 14, 16, 23, 25, 30 తేదీలు. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు మంగళవారం, శనివారం. వీరు కుజుడికి, రాహువుకి, రవికి పూజ చేయటం వల్ల వీరికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే శివుడిని ప్రతినిత్యము అభిషేక ప్రియుడు కనుక అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే శ్రీరామచంద్రుని నామాన్ని జపించడం వల్ల కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు సాగడం జరుగుతుంది. మీ కుటుంబం అంతా శాంతియుతంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.